వెల్కమ్ టు కాంపిటేటివ్ మైండ్స్. సో మనం లాస్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్ అంటే ఏంటి, కొన్ని లాస్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది సార్, ఇక్కడ కొన్ని లాస్ ఉన్నాయి సార్. ఏంటి సార్ అంటే అవి బాయిల్స్ లా, అదేవిధంగా చార్లెస్ లా, రిగ్నాల్స్ లా, అవగ్లాడస్ లా అండ్ జౌల్స్ లా మనకి కనిపిస్తున్నాయి సార్. అసలు పర్ఫెక్ట్ గ్యాస్ అంటే ఏంటి? పర్ఫెక్ట్ గ్యాస్ అంటే ఏ గ్యాస్ అయితే గ్యాస్ లాస్ ని అన్ని టెంపరేచర్ల దగ్గర, విచ్ గ్యాస్ ఈజ్ ఒబేస్ ఆల్ గ్యాస్ లాస్ అట్ ఆల్ టెంపరేచర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ పర్ఫెక్ట్ గ్యాస్. సో గ్యాస్ ఏ విధంగా వస్తుంది సార్ అంటే మనకి గ్యాస్ అనేటువంటిది సాలిడ్ నుండి ఫస్ట్ ఆ లిక్విడ్ రావడం జరుగుతుంది, అండ్ దెన్ ఆఫ్టర్ హీటింగ్ ఇంకా ప్రొవైడ్ చేస్తే మనకి గ్యాస్ రావడం జరుగుతుంది. సో ఈ గ్యాసెస్ని హీట్ చేస్తే మనకి ఏమొస్తారంటే డ్రై వస్తుంది ఫస్ట్ కండిషన్లో, దెన్ ఆఫ్టర్ సూపర్ హీటెడ్ కండిషన్ రావడం జరుగుతుంది. సూపర్ హీటెడ్ కండిషన్, ఈ సూపర్ హీటెడ్ కండిషన్ దగ్గర గ్యాస్ లాస్ అన్నింటినీ యాక్సెప్ట్ చేసి ఒబే చేసి అన్ని టెంపరేచర్ దగ్గర కూడా ఒబే చేస్తే ఆ గ్యాస్ని పర్ఫెక్ట్ గ్యాస్ అని చెప్పుకుంటాము. సో విచ్ గ్యాస్ ఈజ్ ఒబేస్ ఆల్ గ్యాస్ లాస్ అట్ ఆల్ టెంపరేచర్స్ అట్ ద కండిషన్ ఆఫ్ సూపర్ హీటెడ్ కండిషన్. సూపర్ హీటెడ్ కండిషన్లో అక్కడ ఉన్న గ్యాస్ లాస్ని అట్ ఎవ్రీ టెంపరేచర్ ఆల్ టెంపరేచర్స్ దగ్గర ఒబే చేస్తే దాన్ని మనం ఏమంటారంటే పర్ఫెక్ట్ గ్యాస్ అంటాం. రైట్ సార్, ఏంటి సార్ ఈ పర్ఫెక్ట్ గ్యాస్ అంటే? ఆర్ఆర్బి జేఈ సిలబస్లో మనకి పర్ఫెక్ట్ గ్యాసెస్ అనేటువంటిది వన్ ఆఫ్ ద మేజర్ టాపిక్. సో ఏ గ్యాసెస్ని నువ్వు డిస్క్రైబ్ చేయాలన్నా అక్కడ కొన్ని పారామీటర్స్ని కాన్స్టెంట్ మెయింటైన్ చేయాలి. వి షుడ్ మెయింటైన్ కాన్స్టెంట్. సార్ ఏంటి సార్ పారామీటర్స్ ఏమున్నాయి? ఒక గ్యాస్ తీసుకున్నాం అనుకోండి, ఆ గ్యాస్ యొక్క పారామీటర్స్ ఏమున్నాయి? వాట్ ఆర్ ద వేరియస్ పారామీటర్స్ ఫర్ డిస్క్రైబింగ్ ఏ గ్యాస్? గ్యాస్ గురించి పారామీటర్స్ ఏమున్నాయి సార్ అంటే ఫస్ట్ వన్ ప్రెజర్, టెంపరేచర్, వెలాసిటీ. ఏంటి సార్? ప్రెజర్, టెంపరేచర్, వెలాసిటీ. సో వీటిని మనం ఏ విధంగా రాసుకుంటాం సార్ అంటే ఇక్కడ ఫస్ట్ టెంపరేచర్, ప్రెజర్, వెలాసిటీ. ఇక్కడ కనిపిస్తున్నటువంటి మూడు పారామీటర్స్లో ఏలా నువ్వు డిస్క్రైబ్ చేసుకున్నప్పటికీ ఈ పారామీటర్లో ఈ మూడింట్లో ఏదో ఒక దాన్ని నువ్వు కాన్స్టెంట్గా మెయింటైన్ చేసుకోవాలి. సార్ ఏంటి సార్ అంటే ఫస్ట్ ఇక్కడ టెంపరేచర్ అనేటువంటిది, ఇఫ్ ఐఎమ్ కాన్స్టెంట్ విత్ టెంపరేచర్, లైక్ టెంపరేచర్ అనేటువంటిది కాన్స్టెంట్గా పెట్టామనుకోండి, ఇంకేమున్నానన్నా ప్రెజర్ అండ్ వాల్యూమ్ కనిపిస్తుంది. ఈ ప్రెజర్ అండ్ వాల్యూమ్కి రిలేషన్ ఏ విధంగా ఉంటుంది? ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది. అంటే అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రెజర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు అబ్సల్యూట్ వాల్యూమ్. సో ఇక్కడ చూసుకున్నానా, నేను ఇక్కడ చెప్తున్నాను టెంపరేచర్ కాన్స్టెంట్ అంటే ఆ ప్రాసెస్ని ఏమంటారు సార్ అంటే ఐసోథెర్మల్ ప్రాసెస్. ఇక్కడ టెంపరేచర్, ప్రెజర్, వాల్యూమ్ కాన్స్టెంట్ పెట్టుకుంటూ చేస్తే వాటిని గ్యాస్ లాస్ అంటాం. సో ఈ గ్యాస్ లాస్ కంటిన్యూట్ పార్టే మనకి ప్రాసెస్ థెర్మోడైనమిక్ ప్రాసెస్. ఈ థెర్మోడైనమిక్ ప్రాసెస్కి ఈ కాన్సెప్ట్ బేసిక్స్. సో నేను ఇప్పుడు టెంపరేచర్ కాన్స్టెంట్లో నాకు వచ్చేలా ఏం చెప్పుకున్నాం? బాయిల్స్ లా అన్నాం. ఇక్కడ ఏమవుతుంది? ప్రెజర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు అబ్సల్యూట్ వాల్యూమ్ అని చెప్పుకున్నాం. పివి ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అని చెప్పుకున్నాం. రైట్. వేరాస్ టెంపరేచర్ కాన్స్టెంట్ అంటే పి ఈజ్ ఏం చెప్తున్నాం? ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు 1/v. పివి ఈక్వల్స్ టు ఏం చెప్తున్నానన్నా? కాన్స్టెంట్ అని చెప్తున్నాం. సో P1/V1 ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి P2/V2, P1V1 ఈక్వల్స్ టు రాసుకోవచ్చా లేదా? కాన్స్టెంట్ రాసుకోవచ్చా లేదా అన్న? ఇది దేనికి సంబంధించిందన్న? టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటే ఆ ప్రాసెస్ని ఐసోథెర్మల్ ప్రాసెస్ అంటాం. వీటి మధ్య ఉన్న రిలేషన్స్ P ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు 1/v, PV ఈక్వల్స్ టు కాన్స్టెంట్, P1V1 ఈక్వల్స్ టు P2V2. అయితే ఇక్కడ
ఇలా రాస్తున్నప్పుడు పివి ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అంటున్నాం కదా. ఈ పివి ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అంటే పివి కాన్స్టెంట్ గా ఉంటే ఆ ప్రాసెస్ ని మనం ఏమంటారంటే హైపర్బోలిక్ ప్రాసెస్ అని డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. చూడండి ఇక్కడ గ్యాస్ లాస్ కి ప్రాసెస్ కి లింక్డ్ గా చెప్తున్నాను. ఇఫ్ టెంపరేచర్ ఈస్ కెప్ట్ కాన్స్టెంట్ దెన్ ఇట్స్ డిస్క్రైబ్స్ బాయిల్స్ లా. పారామీటర్ లో టెంపరేచర్ ప్రెజర్ వాల్యూమ్ లో టెంపరేచర్ ని కాన్స్టెంట్ గా పెడితే రిమైనింగ్ ఏమున్నాయి, ప్రెజర్ వాల్యూమ్ ఉన్నాయి. ఈ ప్రెజర్ వాల్యూమ్ లో రిలేషన్ ఏ విధంగా ఉంది, P ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు 1/V, PV ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఈ PV ఈక్వల్స్ టు కాన్స్టెంట్ ని మనం ఏం చెప్తున్నాం, హైపర్బోలిక్ ప్రాసెస్. మనం థెర్మోడైనమిక్స్ లో నాన్ ఫ్లో ప్రాసెస్ అని కొన్ని ప్రాసెస్ డిస్కస్ చేస్తుంటాం. అందులో రెండు కాన్సెప్ట్ ఎట్లా కావాలి చూడండి. టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటే ఐసోథెర్మల్ ప్రాసెస్, ఇక్కడ PV ఈక్వల్స్ టు కాన్స్టెంట్ ఉంటే హైపర్బోలిక్ ప్రాసెస్. క్లియర్? సో ఇది అబౌట్ బాయిల్స్ లా. నెక్స్ట్ లా ఏందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో సార్ పారామీటర్స్ ఏమన్నా అంటే టెంపరేచర్, ప్రెజర్, వాల్యూమ్. టెంపరేచర్ అనేటువంటిది నేను ఏం చేసిన, కాన్స్టెంట్ కాబట్టి బాయిల్స్ నేను కంప్లీట్ చేసిన. సెకండ్ ఏముందన్నా, ప్రెజర్. సో ఐఎమ్ కెప్ట్ కాన్స్టెంట్ అట్ ప్రెజర్. ప్రెజర్ అనేది ఉంటుంది నేను ప్రెజర్ని కాన్స్టెంట్ గా పెడుతున్నాం సార్. ప్రెజర్ కాన్స్టెంట్ అయితే ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి, టెంపరేచర్ అండ్ వాల్యూమ్. వీటి యొక్క రిలేషన్ ఏ విధంగా ఉంది, T డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు V. అంటే ఏమవుతుంది సార్, T/V ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్, దట్ ఈస్ T1/V1 ఈక్వల్స్ టు T2/V2. ఇక్కడ చూడండి ప్రెజర్ అనేటువంటిది కాన్స్టెంట్ గా మెయింటైన్ చేశాను. ఇఫ్ ఐ మెయింటైన్ ప్రెజర్ ఈస్ కాన్స్టెంట్ దెన్ ద సిస్టమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏమని రాయొచ్చు, ఐసోబారిక్ సిస్టమ్. చూడండి ప్రెజర్ అనేటువంటిది కాన్స్టెంట్ గా ఉంటే, ఇఫ్ ప్రెజర్ ఈస్ కెప్ట్ కాన్స్టెంట్, అప్పుడు ఏమవుతుంది, టెంపరేచర్ ఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు V, T/V ఈక్వల్స్ టు కాన్స్టెంట్, T1/V1 ఈక్వల్స్ టు T2/V2. సో ఇలా ప్రెజర్ కాన్స్టెంట్ గా ఉంటే దాన్ని ఏమంటాం, ఐసోబారిక్ ప్రాసెస్ అంటాం. ఇప్పుడు మనం ప్రాసెస్ లో మనకి ఏం తెలుసు, dQ ఈక్వల్స్ టు du ప్లస్ dW అంటాం. ఇక్కడ ఐసోబారిక్ ప్రాసెస్ లో dQ అనేటువంటిది dH కి సమానంగా ఉంటుంది. dH అంటే ఏంటి సార్ అంటే ఎంథాల్పీ. ఎంథాల్పీ అంటే ఏంటి సార్ అంటే కాన్స్టెంట్ ప్రెజర్ కండిషన్ లో ద అమౌంట్ ఆఫ్ హీట్ యాడెడ్, ఎంత హీట్ నువ్వు యాడ్ చేసినావు అనేటువంటిది ఎంథాల్పీకి చెప్పుకుంటాం. సో ఎంథాల్పీని dH తో ఇండికేట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రెజర్ అండ్ వాల్యూమ్ గా రాయొచ్చు. వెరాజ్ ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ PV ఈక్వల్స్ టు RT కాబట్టి ఈ విధంగా రాయొచ్చు. వెరాజ్ ఎంథాల్పీ ఈక్వల్స్ టు MCP T2 - T1 గా కూడా రాయొచ్చు. రైట్ సార్, ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటి? సో గ్యాసెస్ కి ఇంటర్నల్ గా మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ ర్యాండమ్ ఆఫ్ మూమెంట్ వల్ల వచ్చే మాలిక్యూల్స్ ఫోర్స్ మనం ఏమంటామంటే కైనెటిక్ ఎనర్జీ అంటాం. ఈ కైనెటిక్ ఎనర్జీ అనేది ఇంటర్నల్ ఎనర్జీ. ఈ ఇంటర్నల్ ఎనర్జీ అనేది టెంపరేచర్ మీద ఆధారపడుతుంది అని చెప్తుంది. నెక్స్ట్ మనం చెప్తాం జౌల్స్ లో. క్లియర్ అండి? సో ప్రెజర్ అనేటువంటిది కాన్స్టెంట్ గా మెయింటైన్ చేస్తే T ఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు V. సో ప్రెజర్ కాన్స్టెంట్ అంటే ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ ఐసోబారిక్ ప్రాసెస్. సో ఐసోబారిక్ ప్రాసెస్ లో dQ అంటే హీట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, చేంజ్ ఆఫ్ ఎంథాల్పీ. ఏ విధంగా వస్తుంది సార్, dW అంటే ఇంటిగ్రల్ PdV డిఫరెన్స్ ఆఫ్ వాల్యూమ్. సో దీన్ని ఏ విధంగా రాసుకొస్తారంటే చూడండి, ఈ పార్ట్ ని ఏ విధంగా రాస్తున్నానో ఒకసారి చూడండి. dW ఈక్వల్స్ ఏం రాయొచ్చు అంటే P ఇంటూ V2 మైనస్ V1. దీని విధంగా రాయొచ్చు PV2 మైనస్ PV1. PV ఈక్వల్స్ మనకి ఏం తెలుసు, MRT తెలుసు. సో ఇప్పుడు MT2 మైనస్ MR T2 మైనస్ T1 అనేటువంటిది ఇక్కడ రాసుకుంటాం. DU అంటే ఏంటి సార్ అంటే DU అంటే ఏం చెప్తుంది సార్ అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ లో MCV T2 మైనస్ T1 రాస్తాం. సో ఇక్కడ MCV T2 మైనస్ 1 ఉంది ప్లస్ ఇక్కడ MR T2 మైనస్ T1 ఉంది సార్. సో ఇక్కడ M కాన్స్టెంట్ ఉన్నాయి, M తీసిన, T2 మైనస్ T1 కాన్స్టెంట్ ఉంది, T2 మైనస్ T1 తీసిన. సో CV ఉంది, ఇక్కడ R ఉంది. CV ప్లస్ R రాయాలంటే CP అని రాయొచ్చు. దట్ ఈస్ MCP T2 మైనస్ T1.
సో ఎంసిపి T2 మైనస్ T1 అనేటువంటిది దేనికి సార్? ఎంథాల్పీకి ఫార్ములా. సో డిహెచ్ ఈక్వల్స్ ఏమని రాయి సార్? ఎంసిపి T2 మైనస్ T1. సో యాక్చువల్లీ డిక్యూ ఈక్వల్స్ టు డియు ప్లస్ డిడబ్ల్యూ అంటాం. ఈ డిడబ్ల్యూని ఇంటిగ్రల్ పీడివి డిఫరెన్స్ ఆఫ్ వాల్యూమ్ అంటే PV2 మైనస్ PV1. PVని ఏ విధంగా రాసుకోవచ్చు? అర్థమైన కాన్సెప్ట్. MRT2 మైనస్ T1 గా రాసుకుంటాం. PV ఈక్వల్స్ MRT. సో MR ఇంటూ T2 మైనస్ T1. యాక్చువల్లీ ఇంటర్నల్ ఎనర్జీకి ఫార్ములా చెప్పుకున్నాం. యూ అంటే ఏం సార్ అంటే ఇంటర్నల్ ఎనర్జీ MCV అంటే కాన్స్టెంట్ వాల్యూమ్లో డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్స్. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొచ్చింది సార్? ఎంసిపి T2 మైనస్ T1 వచ్చింది. అంటే ఐసోబారిక్ ప్రాసెస్ లో హీట్ ట్రాన్స్ఫర్ DQ అనేటువంటిది ఎంథాల్పీకి సమానంగా ఉంటుంది. ఈ ప్రాసెస్ ఏం చెప్తుంది? చార్లెస్ ఫస్ట్ లా చెప్తుంది. ఎలా చెప్తుంది? క్లియర్? ఇఫ్ టెంపరేచర్ ఇస్ కాన్స్టెంట్ ఐసోథర్మల్ ప్రాసెస్, PV ఈక్వల్స్ కాన్స్టెంట్ వచ్చింది హైపర్బోలిక్ ప్రాసెస్. ఇక్కడ ప్రెజర్ కాన్స్టెంట్ గా పెట్టాం. ఎలా అది? చార్లెస్ సెకండ్ లా. రిలేషన్ ఏ విధంగా ఉంటుంది? T ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు B. T1 by V1 ఈక్వల్స్ టు T2 by V2. ఇలా ఉన్న సందర్భంలో కాన్స్టెంట్ ప్రెజర్ని ఏమంటామంటే ఐసోబారిక్ అంటాం. ఈ ఐసోబారిక్ ప్రాసెస్ లో హీట్ ట్రాన్స్ఫర్ DQ ఈక్వల్స్ టు DH కి సమానంగా ఉంటుంది. ఇది ఏ ప్రాసెస్ సార్? ఇది చార్లెస్ ఫస్ట్ లా. నెక్స్ట్ చార్లెస్ సెకండ్ లా ఏమవుతుందో ఇదే కాన్సెప్ట్ లో చూసే ప్రయత్నం చేద్దాం. యా, చార్లెస్ సెకండ్ లా చూద్దాం. సో మనకి ఉన్న పారామీటర్స్ ఏమన్నా సార్? టెంపరేచర్, ప్రెజర్, వాల్యూమ్. T కాన్స్టెంట్ దట్ ఈస్ బాయిల్స్ లా ఐసోథర్మల్ ప్రాసెస్. P కాన్స్టెంట్ చార్లెస్ ఫస్ట్ లా దట్ ఈస్ ఐసోబారిక్ ప్రాసెస్. V కాన్స్టెంట్ and kept V equals to constant. So what are the remainings? T and P. వీటి మధ్య రిలేషన్ ఏ విధంగా ఉందన్నా? సూపర్ రిలేషన్ ఉంది. T directly proportional to P. That equals to, it can be also written as T by P equals to constant. So T1 by P1 equals to T2 by P2. Right. ఇక్కడ చూద్దాం. వాల్యూమ్ కాన్స్టెంట్. ఈ వాల్యూమ్ కాన్స్టెంట్ ఉంటే వీటిని ఏమని పిలుస్తారంటే ఐసోకోరిక్ ప్రాసెస్. ఏమంటారు సార్? ఐసోకోరిక్ ప్రాసెస్. వాల్యూమ్ అనేటువంటిది కాన్స్టెంట్ గా ఉంటే ఆ ప్రాసెస్ ని ఐసోకోరిక్ ప్రాసెస్ అంటాం. సో దేంట్లోనైనా మనం దేని గురించి మాట్లాడుకోవాలి? హీట్ ట్రాన్స్ఫర్ మాట్లాడాలి. DQ ఈక్వల్స్ టు DU ప్లస్ DW రెగ్యులర్ క్లాస్ లో మనం చెప్పుకుంటున్నాం. సో DW కావాలి అంటే DW ఫ్లో ఆఫ్ వర్క్ అండ్ సార్ ఫార్ములా P ఇంటూ DV డిఫరెన్స్ ఆఫ్ వాల్యూమ్ దట్ ఈస్ P ఇంటూ V2 మైనస్ V1. బట్ ఇక్కడ ఏది కాన్స్టెంట్ పెట్టాం? V ఈస్ కాన్స్టెంట్. సో P ఇంటూ V 0 దట్ ఈస్ DW అనేటువంటిది 0 అవుతుంది. అంటే DW ఈక్వల్స్ టు 0. సో నాకు DQ ఈక్వల్స్ ఏమైంది? DU అయింది. DU అంటే ఏంటి సార్? ఇంటర్నల్ ఎనర్జీ ఇన్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఐసోకోరిక్ ప్రాసెస్. ఐసోకోరిక్ ప్రాసెస్ లో హీట్ ట్రాన్స్ఫర్ ఏ విధంగా ఉంటుంది? ఇంటర్నల్ ఎనర్జీకి సమానంగా ఉంటుంది. చూడండి, హీట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది ఐసోబారిక్ ప్రాసెస్ లో ఎంథాల్పీకి సమానంగా ఉంటుంది. వేరస్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ ఐసోకోరిక్ ప్రాసెస్ లో హీట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది దేనికి సమానంగా ఉంటుంది? ఇంటర్నల్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ కి సమానంగా ఉంటుంది. రైట్. సో ఈ చార్లెస్ సెకండ్స్ లోనే మనం ఏమని పిలుస్తారంటే ఇక్కడ క్వశ్చన్స్ ఏ విధంగా అడగచ్చండి, మనకి కంటెంట్ అవసరం. గ్యాస్ లాసిక్ లాగా చెప్పడం జరుగుతుంది. ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తాం? ఏ లాసిక్ లాగా చెప్పడం జరుగుతుంది. రైట్. సో బాయిల్స్ లా కంప్లీట్ అయింది, చార్లెస్ లా కంప్లీట్ అయింది. సో వాట్ అబౌట్ రెగ్యులర్స్ లా? సార్ మీరు ప్రతి దాంట్లో ఏదో ఒకటి కాన్స్టెంట్ గా మెయింటైన్ చేస్తాం అన్నారు. ఓకే, టెంపరేచర్ కాన్స్టెంట్ బాయిల్స్, చార్లెస్ ఫస్ట్ లో ప్రెజర్, చార్లెస్ సెకండ్ లలో వెలాసిటీ సారీ వాల్యూమ్. సార్ రెగ్యులర్స్ లలో ఏం సార్ కాన్స్టెంట్ చేస్తారు అంటే చెప్తాను నాన్న. రిగ్నాల్స్ లాలో దేన్ని కాన్స్టెంట్ చేస్తాం సార్ అంటే రిగ్నాల్స్ లాలో సిపి అండ్ సివి వాల్యూస్ అనేటువంటివి కాన్స్టెంట్ గా ఉంటాయి. సిపి అంటే ఏంటి సార్? సిపి అంటే కాన్స్టెంట్ హీట్ అంటే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్. స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్.
సార్ వాట్ అబౌట్ సివి అంటే స్పెసిఫిక్ హీట్ at constant volume. Sir, what is the units of CP? CP అంటే ఏంటంటే specific heat at constant pressure అంటే ఏంటంటే the amount of heat required to raise 1 degree of centigrade through 1 kg of mass with substance. అంటే చూడండి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లిక్విడ్ ఏదో తీసుకున్నానా, దీని యొక్క అట్మాస్ఫియర్ టెంపరేచర్ ఏ విధంగా ఉంచారంటే 35 డిగ్రీస్, ఎంటైర్ 35 డిగ్రీస్ ఉంది. నేను 35 డిగ్రీస్ నుండి 1 డిగ్రీ రైజ్ చేయడానికి అంటే 30 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ తీసుకురావడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అయితే అవసరం అవుతుందో, ఇలా 1 kg ఆఫ్ సబ్స్టెన్స్, దాన్ని మనం ఏమంటారంటే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ అంటాము. సో యూనిట్స్ ఏంటంటే మనకి ఏం కావాలి, హీట్ కావాలి. సో కిలో జౌల్స్ బై కేజీ కెల్విన్స్ టెంపరేచర్. సో కిలో జౌల్ పర్ కేజీ కెల్విన్స్ సిపి వాల్యూకి సివి వాల్యూకి. సో ఈ సిపి వాల్యూ కాన్స్టెంట్ గా ఉంటే, సివి వాల్యూలు కాన్స్టెంట్ గా ఉంటే దాన్ని రిగ్నాల్స్ లా చెప్తాం. సార్ సిపి వాల్యూ సివి వాల్యూ కాన్స్టెంట్ ఉండాలి అంటే ఏం సార్ అంటే 1.005 కిలో జౌల్ పర్ కేజీ కెల్విన్ అనేటువంటిది సిపి వాల్యూ యొక్క కాన్స్టెంట్ వాల్యూ. వేరే సివికి ఏం సార్ అంటే 0.715 కిలో జౌల్ పర్ కేజీ కెల్విన్స్ అనేటువంటిది సివి కాన్స్టెంట్ వాల్యూ. దీని యొక్క రేషియోస్ ఏవైతే ఉన్నాయో సిపి బై సివి ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అంటాం. సిపి బై సివి ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అంటాం. దట్ ఈస్ 1.4 గామా వాల్యూ. ఇవి కాన్స్టెంట్ గా సిపి వాల్యూలు సివి వాల్యూలు కాన్స్టెంట్ గా ఉంటాయి అని చెప్తుంది రిగ్నాల్స్ లా. ఎలా సార్ అది? రిగ్నాల్స్ లా. సార్ వాట్ అబౌట్ అవగాడ్రోస్ లాస్ అంటే చెప్తాను నాన్న. సార్ మనకి అవగాడ్రోస్ లాస్ అంటే ఏంటి సార్? అంటే ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ ఆల్ గ్యాసెస్, ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ ఆల్ గ్యాసెస్, ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ ఆల్ గ్యాసెస్, ఆల్ గ్యాసెస్ అండర్ ఎలా ఉండాలి? సేమ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ కండిషన్స్. సేమ్ టెంపరేచర్ ప్రెజర్ కండిషన్స్ ఒకేలాగా ఉంటే ఇందులో ఉన్న మాలిక్యూల్స్ అనేటువంటి కాన్స్టెంట్ గా ఉంటాయి. మాలిక్యూల్స్ అనేటువంటివి స్థిరంగా ఉంటాయి. కాన్స్టెంట్ ఆర్ సేమ్ అని చెప్పొచ్చు, రైట్? ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ అండర్ ఏ కండిషన్స్? సేమ్ టెంపరేచర్ సేమ్ ప్రెజర్ ఉంటే ఒక్కొక్క దానిలో ఉన్న మాలిక్యూల్స్ అనేటువంటివి స్థిరంగా ఉంటాయి, కాన్స్టెంట్ గా ఉంటాయి అని చెప్తుంది అవగాడ్రోస్ లాస్. మనకి అవగాడ్రోస్ నెంబర్ ఉంటుంది అన్న. ఏంటన్నా అవగాడ్రోస్ నెంబర్ 6 × 10⁻23 అంటాడు. అంటే కన్సిడర్ ఈక్వల్ వాల్యూ ఆఫ్ ఆల్ గ్యాసెస్ అండర్ సేమ్ టెంపరేచర్ సేమ్ ప్రెజర్ కంటెన్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, దట్ ఈస్ మాలిక్యూల్స్ కాన్స్టెంట్. ఓకేనండి? ఇక్కడ చెప్తున్నాడు బాయిల్స్ లా అంటే కాన్స్టెంట్. ఏం కాన్స్టెంట్? టెంపరేచర్ కాన్స్టెంట్. దీన్ని మనం ఏమని చెప్తాం? ఐసోథెర్మల్ అంటాము. చూడండి లింకప్ గా తెలుసుకోండి ఏదైనా. వెరాస్ చార్లెస్ లో ఫస్ట్ లా ఉంటుంది, సెకండ్ లా ఉంటుంది. ఫస్ట్ లా ఏం చెప్తుంది సార్ అంటే ప్రెజర్ అనేటువంటిది కాన్స్టెంట్ గా ఉంటుంది. దాన్ని మనం ఏం చెప్తామంటే ఐసోబారిక్ ప్రాసెస్ అంటాం. ఐసోబారిక్ ప్రాసెస్ లో హీట్ ట్రాన్స్ఫర్ డీకి ఈక్వల్స్ టు చేంజ్ ఆఫ్ ఎంథాల్పీ. వెరాస్ చార్లెస్ సెకండ్ లా ఏం చెప్తామంటే వాల్యూమ్ ను కాన్స్టెంట్ చేస్తాం. దాన్ని మనం ఏమంటారంటే ఐసోకోరిక్ ప్రాసెస్ అంటాం. ఐసోకోరిక్ ప్రాసెస్ లో DW 0 అవుతుంది కాబట్టి హీట్ ట్రాన్స్ఫర్ డీకి ఈక్వల్స్ టు చేంజ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ. వెరాస్ రిగ్నాల్స్ లా ఏం చెప్తారంటే సిపి అండ్ సివి వాల్యూస్ అనేటువంటివి కాన్స్టెంట్ గా ఉంటుంది అండ్ ద రేషియో సిపి బై సివి అనేటువంటిది కాన్స్టెంట్ గా ఉంటుంది అని చెప్తుంది. సార్ వాట్ అబౌట్ అవగాడ్రోస్ లాస్ అంటే ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ అండర్ సేమ్ టెంపరేచర్ అండ్ సేమ్ ప్రెజర్ కండిషన్స్ ఇట్ కంటైన్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, దట్ ఈస్ మాలిక్యూల్స్ కాన్స్టెంట్. సార్ వాట్ అబౌట్ జౌల్స్ అంటే సార్ జౌల్స్ లా ఇట్ స్టేట్ దట్ ఇంటర్నల్ ఎనర్జీ that is du is the only function of temperature. du అనేటువంటిది ఓన్లీ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ అని జౌల్స్ లని డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఓకేనండి? సో దీన్ని బేస్ చేసుకుని మనం ప్రాసెస్ చెప్పడం జరుగుతుంది. ఫర్ మోర్ క్లాసెస్ డౌన్లోడ్ కాంపిటేటివ్ మైండ్స్.